వచ్చే 2 నెలల్లో 100% ఫైళ్లు ఆన్లైన్లో ఉండాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రెవెన్యూ, భూములు, ఆదాయార్జన, డేటా లేక్, అలాగే ఆర్టీజీఎస్, లెన్స్, అవేర్ 2.0, ఐటీ, క్వాంటమ్ వ్యాలీ, వాట్సాప్ గవర్నెన్స్ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. సింహాచలం భూములకు సంబంధించి పంచగ్రామాల సమస్యను తక్షణంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత పాలకుల తప్పులతో 70% రెవెన్యూ భూ వివాదాల ఫిర్యాదులు వచ్చాయన్నారు. రెవెన్యూలో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు చంద్రబాబు. టెక్నాలజీపై అక్టోబర్లో మంత్రులు, హెచ్ఓడీలకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు. నవంబర్లోగా డేటా లేక్ అందరికీ అందుబాటులోకి వస్తుందన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల రాష్ట్ర ప్రజలకు ప్రతి ఏటా 8,000 కోట్ల రూపాయల ప్రయోజనం కలుగుతుందన్నారు సీఎం. పన్నుల తగ్గింపుపై ఈ నెల 19న నోటిఫికేషన్లు జారీ చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఏ వస్తువుకు ఎంత పన్ను తగ్గుతుందనేది ప్రజలకు తెలిసేలా ప్రకటన జారీ చేస్తామన్నారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 22 వరకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ముఖ్యమంత్రి. జిల్లాల వారీగా మైనింగ్ ఆదాయం ముఖ్యంగా పెరగాలన్న సీఎం ఉచిత ఇసుకతో ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయల రెవెన్యూ కోల్పోతుందన్నారు.